నేడు వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న విప్లవాత్మకమైన మార్పులకు అనుగుణంగా చిన్న సన్నకారు రైతులకు వ్యవసాయం మరింత సులభతరం కావాలనే సంకల్పంతో అనకాపల్లి కేఎన్ఆర్పేట గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ నేడు డ్రోన్స్ తయారీ రంగంలో సరికొత్త ఒరవడికి నాంది పలుకుతూ అత్యాధునిక సాంకేతికతను వినియోగించి 2 డ్రోన్లను రూపొందించడం జరిగింది. దుర్గాప్రసాద్ రూపొందించిన డ్రోన్లు వినియోగం, వాటి పనితీరుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన స్వగ్రామంలో వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా త్రిమూర్తి పాండ్రన, కన్నారావు మాస్టారు, బ్రహ్మ మాస్టారు, సర్వేశ్వరరావు మాస్టారు, తులసి మేడం హాజరయ్యారు. అనంతరం ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో దుర్గాప్రసాద్ డ్రోన్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల సహకారంతో గత ఏడాది రూపొందించిన డ్రోన్ విజయవంతం కావడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. తాను తలపెట్టిన ఈ ప్రాజెక్టు డైట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం దాడి రత్నాకర్ సహాయ సహకారాలతో రూపొందించడం జరిగిందని తెలిపారు. ఇందుకు తమ కుటుంబం తరపున ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. తాను రూపొందించిన డ్రోన్లు అతి తక్కువ ధరలకే రైతులకు అందజేయాలనేదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తాను తయారు చేసిన డ్రోన్లకు ప్రభుత్వం నుంచి డీజీసీఏ అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వం తనకు ప్రోత్సాహకాలు అందిస్తే మరిన్ని డ్రోన్లు తయారు చేసేందుకు అవకాశం ఉంటుందని వెల్లడించారు. నాకు మొదటి నుంచి అండగా నిలిచి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. మా తల్లిదండ్రులు శివగారు, సంతోషి గారు, మా దైవజనులు పెద్దలు మా పండ్రాన తుమ్మతి గారు. నేను గత సంవత్సరం ఒక డ్రోన్తో మీడియా ముందు హాజరవ్వడం జరిగిందండి. ఒక డ్రోన్ని రిలీజ్ చేయడం జరిగింది. అది తయారు చేస్తూ ఇంకా సరికొత్తగా ఆవిష్కరణలు చేస్తూ ఒక డ్రోన్ అందరి మధ్యలోకి ఈరోజు ఆవిష్కరించడం జరిగిందండి. ఇది అతి తక్కువ ధరలో రైతులకు అందించాలన్నదే నా యొక్క ఆకాంక్ష అండి. దీనికి డీజీసీఏ పర్మిషన్ కోసం గవర్నమెంట్ సైడ్ నాకు ఏమైనా సపోర్ట్ వస్తే ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేస్తానని మీడియా ముందు తెలియజేస్తున్నానండి. ఈ మీడియా అయిన అనంతరం ఈ డ్రోన్ని డైట్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళకి నేను అప్పగించడం జరుగుతుందండి. దీనికి దాడి రత్నాకర్ గారు ఎంతో సపోర్ట్ చేయడం జరిగిందండి. డైట్ యాజమాన్యం కూడా ఎంతో మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అలాగే మా టీచర్స్ కూడా నాకు ఎంతో మోటివేషన్ చేసి నువ్వు ఇలాంటి ఎన్నో తయారు చేయాలని నాకు ప్రోత్సాహం అనేది అందించడం జరిగిందండి. మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో ప్రోత్సాహం అనేది అందించడం జరిగింది. ఈ కార్యక్రమం అంతా మా ఊరు పెద్ద సర్పంచ్ గారు, ప్రెసిడెంట్ గారు మాకు సహాయం చేయడం జరిగిందండి. అందరికీ నమస్కారాలు. అంటే తండ్రి నుంచి సంక్రమించిన లక్షణాలని చెప్పొచ్చు. ఎందువల్ల తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఉండడం వల్ల తను కూడా బాల్యం నుంచి చిన్న చిన్న డ్రోన్లు చేయడం జరిగింది. తదనంతరం డిప్లొమా కోర్స్ వరే నువ్వు ఆ టైప్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే వృద్ధిలోకి వస్తావరా అని మేము చాలాసార్లు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఏదైనా విద్యార్థులకి వాళ్ళ పూర్వంలో వాళ్ళు ఇంటెన్షనల్ గా ఉన్నవి వెలికి తీయడానికి ఉపాధ్యాయుడిగా మేము అందరమే కృషి చేస్తాము. కానీ పిల్లల్లో ఆ ఇంటెన్షన్ ఉండాలి. ప్రస్తుతం ఉన్న ఎన్విరాన్మెంట్ వలన వాడి ఇంటెన్షన్ ఫుల్ఫిల్ చేయగలిగాడు. అందువలన రాబోయే రోజుల్లోనూ తర్వాత పాలిటెక్నికల్ జాయిన్ అవ్వడం జరిగింది. పాలిటెక్నికల్లో కూడా ఎక్కడున్నా సార్ నేను ఎలా చేస్తున్నానో ఎలా చెందుతున్నాను అంటే
మా శక్తి మేరకు మా చిన్న చిన్న సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి వచ్చి రావాలి. ఒక పేద విద్యార్థి కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క ఈ కార్యక్రమం బృహత్తరమైన కార్యక్రమం. నేడు భారతదేశం అంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. రైతులు కూడా వ్యవసాయాన్ని విడిచిపెట్టే సందర్భాలు ఉన్నాయి. ఎందువల్లంటే వ్యవసాయ కూలీ రేట్లు కానీ, మందుల రేట్లు కానీ పెరగడం వల్ల ఆ వ్యవసాయం చేయడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఇటువంటి ఆధునిక పరికరాలు వచ్చిన వల్ల ఖచ్చితంగా రైతులు ఏమొచ్చి ఈ వ్యవసాయం పట్ల మొక్కు చూపెడతారు. ఎందుకంటే మన ప్రపంచంలోనే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో కానీ అన్నింటిలోనూ ముందుంటుంది. రాబోయే భావితరాల్లో మన దేశం ఇప్పుడు అందరూ పరిశ్రమల ఆధారంగా చాలా మంది వ్యవసాయం గిట్టుబాటు వెళ్ళిపోతున్నారు పరిశ్రమల వైపు. రాబోయే రోజుల్లో భావితరాల్లో ఆహార ఉత్పత్తుల కొరత ఏర్పడవచ్చు. ఇటువంటి న్యూ ఇన్వెన్షన్స్ కనుగొని ఖచ్చితంగా మళ్ళా ఈ రోజు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. మన వైపు కూడా ఇటువంటి యువకుని ప్రోత్సహిస్తే వ్యవసాయంలో ఒక ముఖ్య ఆధారమైన అవసరం కాబట్టి డ్రోన్ కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా ఈ చిరంజీవికి అన్ని సహాయ సహకారాలు అందించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.